'బాహుబలి ద ఎపిక్' తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ రెండో భాగం చివరి భాగం. సో 2 భాగాల్ని ఒక భాగంగా కుదించి చేయడం అన్నది ఒక ప్రయోగం కాగా, ఆ ప్రయోగాన్ని నిష్కర్షగా చాలా జాగ్రత్తగా ఎంతో అద్భుతంగా 2 భాగాల్ని ఒక దగ్గర చేసేటువంటి ఆలోచనని ఫస్ట్ టైం ఇండియన్ స్క్రీన్ మీద నాకు తెలిసి ప్రపంచంలోనే ఈ ప్రయోగం మొదటిసారి చేశారు. ఇంగ్లీష్లో కూడా ఇటువంటి ప్రయోగం జరగలేదు, ఖచ్చితంగా తెలుసు నాకు. సో ఇది ఈ రకంగా ఈ ప్రయోగం కూడా రాజమౌళికే క్రెడిట్ దక్కింది. సో ఎన్నో ఒక టీవీ ఎపిసోడ్ డైరెక్టర్గా స్టార్ట్ అయినటువంటి ఆయన ప్రయాణం ఇంత గొప్పగా సాగడం నిజంగా కష్టపడితే ఏ వ్యక్తి అయినా ఇంత చిన్న స్థాయి నుంచి పైకి వస్తాడన్న దానికి నిదర్శనంగా నిలిచాడు రాజమౌళి. రమా రాజమౌళి కూడా అతని జీవితంలో ప్రవేశించిన తర్వాత మరి ఆమె కూడా కాస్ట్యూమ్ డిజైనింగ్ దగ్గర నుంచి అతనికి ప్రతి దగ్గర వెన్నుదండుగా ఉండడం ఆమె కూడా ప్రత్యేకత ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సినటువంటి పరిస్థితి. 3 గంటల 45 నిమిషాల నిడివి యాక్షన్ డ్రామా ఫ్యాంటసీ వచ్చినటువంటి ఈ సినిమా US 16+తో 31 అక్టోబర్ 2025న ఈ రీవర్షన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్ట్రైట్ సినిమాగా సెన్సార్ చేసుకోవడం ఒక చారిత్రాత్మకమైనటువంటి సన్నివేశం అని చెప్పుకోవాలి. ప్రభాస్ సినిమాలో శివుడుగా, మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలిగా 2 పాత్రలు వేయగా, తమన్నా భాటియా అవంతికగా, అనుష్క శెట్టి దేవసేనగా, రానా దగ్గుపాటి బల్లాల దేవుడిగా, తర్వాత రమ్యకృష్ణ శివగామిగా కెరీర్ బెస్ట్ పాత్రని, నాజర్ ఏమో బిజ్జల దేవుడిగా, సత్యరాజ్ వచ్చి కట్టప్పగా, సుబ్బరాజు వచ్చేసి కుమారవర్మగా అతని పిరికితనాన్ని బయటకు పారదేసే పాత్రలో ప్రభాసు, కాలకే ప్రభాకరు, ఆ తర్వాత అడ్విశేష్ భద్రుడిగా నటించినటువంటి ఈ సినిమాలో రామకృష్ణ 2 పాత్రలు ప్రభాస్ తర్వాత పోషించాడు. ఆయన ఒకటేమో మొదటి భాగంలోనేమో ముఠా నాయకుడిగా తీవ్రవాద నాయకుడిగా చేస్తే, ఇందులోనేమో నా మిత్రుడు రామకృష్ణ ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా అనుష్క తండ్రిగా కూడా దేవసేన తండ్రిగా కూడా యాక్ట్ చేయడం జరిగింది. 2 పాత్రలు పోషించాడు. రాజమౌళి ఈ సినిమాకి డైరెక్షన్ స్క్రీన్ ప్లే చేయగా, ప్రసాద్ దేవినేని ప్రొడ్యూసరు, శోభు యార్లగడ్డ ప్రొడ్యూసరు, విజేంద్ర ప్రసాద్ బాగా నాకు పరిచయస్తుడైనటువంటి ఇప్పటి పార్లమెంట్ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారి ఈ సినిమా కథను తర్వాత స్క్రీన్ ప్లేని అందజేయడం జరిగింది. ఎంఎం కీరవాణి సంగీతం చేసిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతమే ప్లస్ పాయింట్ అయింది. కానీ ఈ భాగంలో పచ్చబొట్టేసిన పాట, తర్వాత ఏదైతే ఐటమ్ సాంగ్ ఉంటుందో ఫస్ట్ హాఫ్లో ఆ పాట కూడా లేకపోవడం, ఐటమ్ సాంగ్ కన్నా కూడా ఈ పచ్చబొట్టేసిన లాంటి మెలోడీ లేకపోవడం కొంచెం వెలితిగా అనిపించింది నాకైతే. కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, తమిరాజ్ ఎడిటింగ్, తర్వాత విన్సెంట్ తబిలియన్ అసోసియేట్ ఎడిటింగ్ ఇవన్నీ కలిసి ద ఎపిక్ని ఒక అద్భుతమైన 3 గంటల 45 నిమిషాల 2 ఎపిసోడ్లుగా అంటే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అంటే WKKB అని చెప్పి YW కట్టప్ప K కిల్డ్ K బాహుబలి B YKKBకి 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పని లేదని ఇంటర్వ్యూలు వేయడము, తర్వాత టెక్నీషియన్లు అందరికీ కృతజ్ఞతలు చెప్పడం బాగుంది. కథగా చెప్పుకుంటే మొదటి పార్ట్ కథ అంతా ఏం తీసుకొచ్చారంటే రాజరికం ఎలా స్టార్ట్ అయింది, రాజ్యం ఎలా స్టార్ట్ అయింది, ఆ రాజ్యంకు రమ్యకృష్ణకు ఒక పెంపుడు కొడుకు, ఆ పెంపుడు కొడుకు ప్రభాసు, ఒరిజినల్ కొడుకు రానా దగ్గుపాటికి ఓపెనింగే అతను ఎంత బలవంతుడో చూపించడానికి దున్నపోతు ఒరిజినల్ దున్నపోతు కాదు అని నమ్మలేము మనం. ఏదో వీడియోలో చూసే తప్ప నమ్మలేము, అంత ఒరిజినల్గా చూపించారు. ఆ దున్నపోతు ఫైట్ చేస్తేనే అతను ఎంత కండల వీరుడు అనేది తెలుస్తుంది. సో అట్లా బల్లాల దేవుని క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ ఓపెనింగ్కు ముందు శివుడి క్యారెక్టరు ఏంటంటే అతను మామూలుగా ఒక దేవసేన ఓపెనింగ్లో దేవసేన కాదు మన ఈమె బాహుబలి పెంపుడు తల్లి అయినటువంటి రమ్యకృష్ణ శివగామి తీసుకొచ్చి ఒకటి పైకెత్తుతుంది. ఆ పైకెత్తిన సినిమా కూడా ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ చేశారనుకోండి, అది వేరే సంగతి. కాపీలు పక్కన పెడితే సృజనాత్మకంగా చేసిన దాన్ని మనం చర్చలోకి తీసుకుంటే ఒక అడవి వాళ్ళు పెంచుకుంటారు, రోహిణి వాళ్ళు అందరు పెంచుకున్న తర్వాత అతను ఎప్పుడు అడవి దుంకడానికి ట్రై చేస్తుంటాడు. ఆ పైకి ఎగిరి మొత్తానికి అతని గమ్యాన్ని చేరుకున్న తర్వాత ఏ రకంగా సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత అతను పెద్ద రాజు అని తెలుస్తుంది. ఆ రాజు నేపథ్యంలో అతని తండ్రి అమరేంద్ర బాహుబలి ఏ రకంగా ఉన్నాడు, మహేంద్ర బాహుబలి ఇతనైతే అమరేంద్ర బాహుబలి ఏ రకంగా అతను దేవసేనని పెళ్లి చేసుకున్నాడు, అదంతా భాగంతో తీసుకొచ్చి 2వ భాగంలో మొత్తం వివరంగా అదంతా తీసుకొచ్చి అతను ఏ రకంగా ఇది చేసుకోవడం అనేది బాహుబలి యొక్క చరిత్ర అంతా చూపించి, ఇందులో కూడా అత్తకోడలు కొట్లాడుకున్నట్టుగా, అత్తకోడలు రాజులు రానులైనా కూడా అత్తకోడల కొట్లాట కామని అన్నట్టుగా శివగామికి దేవసేనకు ఇది పెట్టి
పెట్టారు. తర్వాత తనని ముట్టినటువంటి వాడిని చేతులు నరికినటువంటిది అతని చేతులు కాదు తల నరుకుదామని చెప్పి ప్రభాస్ నరకడం ఇవన్నీ బాగుంటాయి. మొత్తానికి ఏంటంటే పర్సనాలిటీ బాహుబలి కోసం బరువు పెరగడం, ప్రభాస్ బాగా యాక్ట్ చేయడం, 2 పాత్రలు కూడా అద్భుతంగా యాక్ట్ చేయడం, అట్లాగే రామకృష్ణ కూడా తనకు వచ్చిన 2 పాత్రలను బాగా చేయడం, అందరికన్నా బాగా శివగామి అందరినీ తినేసేయడం విధంగా యాక్ట్ చేయడం, రానా దగ్గుపాటి కూడా కెరీర్లో బెస్ట్ పాత్ర, అట్లాగే నాజర్ కూడా బిజలదేవునిగా వికలాంగుడిగా అద్భుతమైన గ్రాఫిక్స్తో చెయ్యి ఇలా వంకర ఉన్నట్టుగా చూపించడం, తర్వాత సత్యరాజ్ కట్టప్పగా చరిత్రలో మిగిలిపోయే పాత్ర చేసినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4.25/5. భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమాకి ఒక డబ్బింగ్ సినిమాకి హిందీలో వచ్చిన రెస్పాన్సు నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ సినిమాకి రాల. 2,000 కోట్ల క్లబ్లో చేరినటువంటి ఈ సినిమా ఈ 2 భాగాలు కలిపినటువంటి బాహుబలి ద ఎపిక్ కూడా ఇంత సూపర్ హిట్ రెస్పాన్స్ రావడం చిరస్మరణీయమైనటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. ఒక భారతీయ దర్శకుడు రాజమౌళి ఎంతో అద్భుతంగా చేసినటువంటి ఈ సినిమాకి గ్రాఫిక్స్ కూడా పెద్దపీట వేశాయి. గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా మకుట లాంటి పెద్ద పెద్ద సంస్థల నుంచి కొలాబరేషన్ తీసుకొని ఎంతో అద్భుతంగా చేసినటువంటి ఈ గ్రాఫిక్స్ ఈ సినిమాకి మెయిన్ ఆకర్షణగా నిలిచాయి. సో కోడి రామకృష్ణ తర్వాత అంత గొప్పగా గ్రాఫిక్స్ను వాడిన దర్శకుడిగా రాజమౌళిని చెప్పుకోవచ్చు. కె రాఘవేంద్ర శిష్యుడిగా ప్రారంభమైనటువంటి ఆయన ప్రయాణం ఇవాళ అత్యంత గొప్ప దర్శకులలో పేరులో ఆయన చేరుకోవడం, తర్వాత RRR సినిమాకి మరి ఆస్కార్ కూడా తీసుకొచ్చిన దర్శకుడిగా, ఎందుకంటే చంద్రబోసు కీరవాణిలకు అవార్డు దక్కినా కూడా ఆస్కార్ తీసుకొచ్చిన దర్శకుడిగా అతని పేరు వన్నెకెక్కడము, కీర్తికెక్కడము, అందరి బాహుల్యంలోకి రావడము ముదావహం, చాలా సంతోషదాయకం. బాహుబలి ద ఎపిక్ సినిమా 2 భాగాలు ఒక్క భాగాలుగా చూపించేటువంటి ప్రయత్నాన్ని మనకు కేవలం ₹250 ఎంతో గొప్ప సినిమాలు చూసినటువంటి అవకాశాన్ని కల్పించినందుకు నిర్మాతలకి, ఆ థాట్కి రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఆ